హలో, నేను మిస్సేశ్వరరావు. అఖండ 2 మీద అయితే కుట్ర చేశారు, కానీ మన శంకర వరప్రసాద్ మీద, రాజాసాబ్ మీద కుట్ర చేయలేకపోయారు. ఇప్పుడు కోర్టులో క్లియరెన్స్ వచ్చేసింది. ప్రీమియర్ షోలకి లైన్ క్లియర్ అయిపోయింది. రాజాసాబ్ సినిమా 8వ తారీఖున ప్రీమియర్ షోస్ తోటి ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో జీవోలు విడుదల చేయబోతున్నారు. టికెట్స్ పెంచుకునేటువంటి వెసులుబాటు మొత్తం పండగ రోజుల్లో ఇస్తారా, లేదంటే లిమిటెడ్గా ఫస్ట్ 3 days ఇస్తారా అనేది ఆ జీవోల్లో పొందుపరచబోతున్నారు. అయితే అఖండ 2కి జీవోలు ఇష్యూ చేశారు. ప్రీమియర్ షోలకి అలాగే టికెట్లు పెంచుకునేదానికి కూడా ఇష్యూ చేశారు. దాని మీద సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ప్రకారం ప్రీమియర్ షోలకు రేట్లు పెంచకూడదు అనేది ఉంది. దాన్ని డివిజన్ బెంచ్కి తీసుకెళ్ళి డివిజన్ బెంచ్లో క్లియర్ చేశారు. దీంతో రాజాసాబ్కి అలాగే మన శంకర వరప్రసాద్కి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 12వ తారీఖున మన శంకర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది. 11వ తారీఖున ప్రీమియర్ షోస్ రిలీజ్ అవుతాయి. రాజాసాబ్కి 8వ తారీఖు ప్రీమియర్ షోస్, 9వ తారీఖు నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయి. అయితే ఈ సినిమాలకి ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో తెలంగాణ. సో కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది. ఎలాగో ఆంధ్రప్రదేశ్లో క్లియరెన్స్ ఉంటుంది. ఈ సినిమాలకి టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తారు. అయితే గతంలో మాదిరిగా ఎక్సెస్ రేట్లకి సంబంధించినటువంటి ఇండికేషన్ ఏంటంటే సినీ కార్మికులకు వాటిని జమ చేయాలి, వాళ్ళ ఖాతా పెట్టి. అలానే జీవో ఇస్తారా, లేదంటే అవుట్ రేట్గా ఈ సినిమాలకు పర్మిషన్ ఇస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే మరికొంతమంది డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్కి వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రాజాసాబ్కు సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చింది. ఆల్రెడీ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. అలాగే శంకర వరప్రసాద్ టైం ఉంది కాబట్టి దానికేం ఇబ్బంది లేదు. ఈలోపు కోర్టుకి వెళ్తారా వెళ్ళరా అనేది అర్థమవుతుంది. ఇన్ కేస్ రాజాసాబ్కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్కి టికెట్లు అమ్మిన తర్వాత ఫుల్ బెంచ్కి కనుక పిటిషన్ వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చింది. అఖండ 2 సందర్భంగా సింగిల్ జడ్జి ఇచ్చారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఒకవేళ ఫుల్ బెంచ్కి వేస్తే అప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ రాజాసాబు టికెట్లు కొన్నటువంటి వాళ్ళకు మళ్ళీ రీబ్యాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు జీవో వస్తుందా రాదా, అసలు జీవో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవాల్ చేసేస్తారా, లేదంటే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్కి వెళ్తారా అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకరు కాకపోతే ఇంకొకరైనా వేస్తారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితులు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రీమియర్ షోస్ కూడా ఉండవు అని చెప్పారు. ఏ సందర్భంలో చెప్పారు? పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర క్రాస్ రోడ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక బాలుడు ఇప్పటికీ కూడా కోమాలో ఉన్నాడు. ఆ ప్రమాదం తాలూకు కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. అది జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక నుంచి ప్రీమియర్ షోస్ ఉండవు, టికెట్లు పెంచుకునే దానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు. కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఒత్తిడి చేయడంతో ప్రీమియర్ షోస్, టికెట్లు పెంచుకునే వెసులుబాట్లు కల్పిస్తూ వచ్చారు. అయితే బాలకృష్ణ నటించినటువంటి తాండవం బోయపాటి కాంబినేషన్లో వచ్చింది. ఈ సినిమా మీద కుట్ర చేశారు. కుట్ర చేసి ఎవరో పిటిషన్ వేశారు కోర్టులో. పిటిషన్ వేస్తే టికెట్లు పెంచుకునే దానికి లేదు, ప్రీమియర్ షోస్ లేవని చెప్పారు. అసలు ఆ సినిమా రిలీజ్ మీదనే కుట్ర పడినారు కొంతమంది. చెన్నై కోర్టులో వేశారు తీసుకెళ్ళి. అంతకుముందు బకాయిలు రావాల్సి ఉంటే ఆ బకాయిల్ని ఇప్పించాలని చెప్పి చెన్నై కోర్టులో వేస్తే చెన్నై కోర్టు అసలు తాండవం సినిమాని విడుదలనే ఆపేసింది. యాక్చువల్గా 5వ తారీఖు విడుదల కావాల్సినటువంటి సినిమా ఆ తర్వాత లేట్గా విడుదలైంది. అయినప్పటికీ ఇప్పుడు థియేట్రికల్ రన్ నడుస్తుంది. ఆ థియేట్రికల్ రన్ నడుస్తుంది. ప్లస్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారి కెరియర్ మొత్తం మీద రానంతగా కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇది రికార్డు. యాక్చువల్గా దానికి ఉన్నటువంటి ఇమేజ్, దానికి వచ్చినటువంటి ప్రచారానికి తగినంత కలెక్షన్స్ లేకపోయినప్పటికీ కూడా బాలయ్య కెరియర్లో
ఇప్పటి వరకు రానంత కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పి సినిమా వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఓవర్సీస్ బిజినెస్ కానీ, లేదా థియేట్రికల్ బిజినెస్ కానీ, లేదా శాటిలైట్ కానీ, ఓటీటీ సంబంధించినటువంటి వీటి కానీ మొత్తం కలిపితే బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అన్నీ కలిపితే. ఇప్పుడు కూడా థియేట్రికల్ రన్ నడుస్తుంది. కారణం ఏంటంటే అఖండ తాండవం విడుదలైన తర్వాత వచ్చినటువంటి మిగతా సినిమాల్లో ఒక దురంధర్ తప్ప మిగతా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో అఖండ ఇంకా రన్ కొనసాగుతూ ఉంది. అయితే రాజాసాబ్ 8వ తారీఖు వస్తుంది కాబట్టి 8వ తారీఖు నుంచి అఖండ తాండవానికి థియేటర్స్ కూడా ఉండే అవకాశం లేదు, కలెక్షన్స్ కూడా ఉండవు, తీసేసే అవకాశం ఉంది. కాబట్టి రాజాసాబ్ విడుదలవుతుంది ప్రీమియర్ షోస్ తోటి. అయితే ఆ సినిమాకు సంబంధించి టాక్ ఎలా ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే కనుక ఆ సినిమా రిలీజ్ కాకముందే దాని మీద బ్యాడ్ ప్రాపగండా స్టార్ట్ చేశారు. ఎందుకు బ్యాడ్ ప్రాపగండా స్టార్ట్ చేశారు అని అంటే తెలుగు హీరో అభిమానుల్లో ఒక రకమైనటువంటి జెలస్ లేదంటే ఒక రకమైనటువంటి అనారోగ్య పోటీ ఉందనేది టాలీవుడ్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే ఒక హీరో సినిమా రిలీజ్ కాగానే అది బాగున్నప్పటికీ బాగలేదని, మరొక హీరో సినిమా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ అభిమాని హీరో సినిమా బాగలేనప్పటికీ బాగుందని ఇలా ప్రాపగండా చేస్తూ ఉంటారు. దీంట్లో మళ్ళా కొన్ని రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి అలైడ్ అయినటువంటి హీరోలు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి మన శివశంకర వరప్రసాద్ ఆ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమా చిరంజీవి గారు ఈ వయసులో ఆ డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందా అని మొదలుపెట్టారు ఇప్పుడే. ఎందుకంటే 70లో ఆయన ఈ డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందా అనేది కామెంట్స్. కొన్ని కామెంట్స్ అయితే విచిత్రంగా ఉన్నాయి. పెన్షన్ తీసుకునే వయసులో హీరో అని, పెన్షన్ తీసుకునే వయసులో ఉన్నటువంటి హీరోకి ఈ సాంగ్స్ ఈ పాటలు ఈ స్టెప్స్ అవసరమా అనేటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సరే, ఆ సినిమా బాగుంటుందా లేదా అని అంటే అనిల్ రావిపూడి వరుసగా హిట్లు కొడుతూ వస్తున్నారు. అనిల్ రావిపూడి తక్కువ బడ్జెట్లో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఉంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, కథలో బలంగా లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది. అది ఆల్రెడీ మనం సంక్రాంతికి వస్తున్నాం, గత ఏడాది సంక్రాంతిలో విడుదలైన వెంకటేష్ సినిమా మనం చూసాం. అదే వెంకటేష్ ఇప్పుడు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు ఈ సినిమాలో, మన శంకర్ వరప్రసాద్ సినిమాలో. సో కాబట్టి ఆ సినిమా మీద హోప్స్ ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా, పైగా ఆయనకి ఈ మధ్యకాలంలో అన్ని ఫ్లాప్లే. సో ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దాన్ని తగిన విధంగా పబ్లిసిటీ కూడా తనదైనటువంటి శైలిలో అనిల్ రావిపూడి ఇస్తూ ఉన్నారు. ఆ తరహా పబ్లిసిటీ రాజాసాబ్కి లేదు. రాజాసాబ్ అలాగే మన శంకర్ వరప్రసాద్ 2 ట్రైలర్స్ రిలీజ్ అయినాయి. ఈ 2 ట్రైలర్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్కి సింగిల్ డేలో 100 కోట్లు వసూలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హీరో ప్రభాస్. ఆయన సినిమా రాజాసాబ్. ఈ రాజాసాబ్ కూడా హిట్ అయితే వరుసగా హ్యాట్రిక్ హిట్ అనేది వాళ్ళ అభిమానుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే రాజాసాబ్ మీద నెగిటివ్ టాక్ అయితే తీసుకొచ్చారు. వాస్తవంగా మారుతి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ఒక సామాజిక మెసేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు రాజాసాబ్ సాంగ్స్ వింటుంటే కనుక సాంగ్స్ చాలా బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నట్టుగా మనకి ఆ లిరిక్స్ మ్యూజిక్ వింటుంటే అర్థమవుతుంది. మరి తమన్ను మ్యూజిక్ ఎలా ఉంటుందని మనందరికీ తెలుసు. సో కాబట్టి రాజాసాబ్ అనుకున్న విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టగలదు. ఆ సినిమా యావరేజ్ అయినప్పటికి కూడా ఆ సినిమా జోనార్ కొత్తది ప్రభాస్కి. అసలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్ ఫుల్ లెంత్ రోల్ లేదు, ఇదే ఫుల్ లెంత్ రోలు. క్లైమాక్స్ ఏదో లెందీగా ఉందని చెప్పేసి అంటున్నారు. అది ఎవరంటున్నారు? సెన్సార్ సభ్యుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ సినిమా రష్ ఎవరైనా చూశారంటే చూడలా. ఆ సినిమా రష్ చూడకుండానే ఆ సినిమా బాగలేదు, ఆ సినిమా అనుకున్నంతగా రాలేదు అనేటువంటి టాక్ని బయట వినిపిస్తూ ఉన్నారు.
కాకపోతే ప్రభాస్ దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆ సినిమా మీద. మన సంక్రాంతికి హిట్ కొడుతున్నాం అని చెప్పి అభిమానులకి చెప్తూ ఉన్నారు. సో ప్రభాస్ చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా మిగిలిపోతారు. పైగా కలెక్షన్స్ సింగిల్ డేకే, ఫస్ట్ డేకే, ఓపెనింగ్స్కే 100 crores వచ్చేటువంటి హీరో ఆయన. వరల్డ్ వైడ్ రాజాసాబ్ విడుదలవుతుంది. సో ఆ 2 సినిమాలు హిట్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ చెప్పిన దాని ప్రకారం రాజాసాబ్ హిట్ అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి ఇస్తున్నటువంటి ప్రచారం ప్రకారం అయితే మన శంకర్ వరప్రసాద్ సినిమా కూడా హిట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపెడుతున్నాయి. పైగా సంక్రాంతి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి ఒక ఫస్ట్ వీక్ థియేటర్లో నిలబడినా కానీ ఈ సినిమాలకి మళ్ళీ కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమాల మీద ఎవరు కుట్ర చేయలే. రిలీజ్ అప్పుడు కుట్ర చేయలేదు, లేదా ప్రభుత్వాల దగ్గర కుట్ర చేయలేదు, అన్ని సాఫీగా సాగుతున్నాయి. బట్ తాండవం సినిమాకి అయితే భారీ ఎత్తున కుట్ర చేశారు. ఆ తాండవం సినిమా ఎంత కుట్రలు చేసినప్పటికి కూడా ఇవాళకి కూడా థియేటర్కల్ రన్ కొనసాగుతుంది. అప్ టు మార్క్ రాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో మరి బాలకృష్ణ తాండవం సినిమా సందర్భంగా వేసినటువంటి పిటిషను ఇప్పుడు కొట్టివేయడం జరిగింది. సో దాని ప్రభావం ఇప్పుడు ఈ రాజాసాబ్ అలాగే శివశంకర్ ప్రసాద్ సినిమా మీద లేవు అని చెప్పొచ్చు, క్లియర్గా ఉన్నాయి. సో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ప్రీమియర్ షోస్ కానీ లేదా ఆ డేట్ల ప్రకారం ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో జీవోలు కూడా విడుదల చేయబోతున్నారు. ఆ జీవోల్లో ఎంత పెంచుకునే అవకాశం ఉంది, టికెట్స్ రేట్లు అనేది కూడా మెన్షన్ చేయబోతూ ఉన్నారు. మరి దీన్ని ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళా ఛాలెంజ్ చేస్తూ ఫుల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉందా ఎవరైనా సరే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.